హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాస్ ఆటిజం డెస్క్. మీరు ఎప్పుడైనా మీ పిల్లలు మీ మాటల్ని రిపీట్ చేస్తున్నారు అనిపించిందా? మీరు అడిగిన క్వశ్చన్నే వాళ్ళు కూడా మిమ్మల్ని తిరిగి క్వశ్చన్ చేస్తున్నట్టు అనిపించిందా? ఆన్సర్ ఇవ్వట్లేదు, ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు, ఏవేవో ఎక్కడో విన్నవి ఎప్పుడో చెప్పినవి గుర్తు చేసుకొని అవే పలుకుతున్నారు తప్ప మీరు అడిగిన వాటికి ఆన్సర్ చెప్పట్లేదు అనిపించిందా? ఆటిజంలో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ని ఎకోలేలియా అని పిలుస్తారు. ఈ ఎకోలేలియా అసలు ఆటిజం పిల్లలకి ఎందుకు వస్తుంది? మన పిల్లల్లో ఎటువంటి సిమ్టమ్స్ చూస్తే ఎకోలేలియా ఉంది అని పేరెంట్స్ గుర్తించాలి? ఎకోలేలియా ఏమైనా పెద్ద సమస్య? అసలు ఎకోలేలియా చైల్డ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఈ ఎకోలేలియాని అడ్రస్ చేయాలంటే ఎటువంటి స్ట్రాటజీస్ని పేరెంట్స్ ఫాలో అవ్వాలి అనే విషయాలన్నీ ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎకోలేలియా అంటే పిల్లలు పదాలని కానీ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ని మళ్ళీ రిపీట్ చేయడం, రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. వాళ్ళకి యాక్చువల్గా వాటి మీనింగ్ తెలియదు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు ఒక ఆటిజం చైల్డ్ ఎకోలేలియా ఉన్న ఒక చైల్డ్తో మాట్లాడుతున్నప్పుడు నీకేం కావాలి అని అడిగారు అనుకోండి, తను మీకు ఆన్సర్ ఏం చెప్పాలి? నాకు ఫ్రూట్స్ కావాలి, లేదా నాకు ఫుడ్ కావాలి, నాకు వాటర్ కావాలి. అలా తన నీడ్ కానీ తన థాట్స్ని కానీ ఏవైనా సరే అటువంటి కమ్యూనికేట్ చేయాలి. కానీ ఎకోలేలియా ఉన్న పిల్లలు మనం ఏం చెప్తే వాళ్ళు ఏది వింటే అదే చెప్పేస్తారు. నీకేం కావాలి అని మీరు అడిగిన క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కూడా నీకేం కావాలి, సేమ్ టు సేమ్ అదే ఫ్రేజ్ వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా ఆ ఫ్రేజ్ యొక్క మీనింగ్ అసలు తెలియదు. సో ఈ ఎకోలేలియా అనేది అసలు ఎవరిలో చూస్తాం అంటే, ఆటిజం ఉన్న పిల్లల్లో మోస్ట్ కామన్గా ఎకోలేలియాని 3 to 4 years ఆఫ్ ఏజ్లో మనం అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే ఆ ఏజ్లో లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. కేవలం ఆటిజమే కాకుండా స్పీచ్ డిలే, ఓన్లీ స్పీచ్ డిలే ఉన్న పిల్లల్లో కూడా ఎకోలేలియాని అబ్జర్వ్ చేయొచ్చు. అసలు ఈ ఎకోలేలియా ఎన్ని టైప్స్లో ఉంటుంది తెలుసా? 2 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ టైప్లో ఇమ్మీడియట్ ఎకోలేలియా అంటాం. అంటే మనం ఏం చెప్తే ఇమ్మీడియట్గా వాళ్ళు అదే చెప్పడం. మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక చైల్డ్ని తీసుకున్నాను, ఎకోలేలియాతో ఉన్న ఒక చైల్డ్. సో నేను తనకి లుక్ ఎట్ దట్ బర్డ్ అని చెప్పాను అనుకోండి, ఇమ్మీడియట్గా తను ఏం చేయాలి, ఒక చైల్డ్ ఏం చేయాలి? లుక్ ఎట్ దట్ బర్డ్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్, రైట్? సో వెంటనే అలా చూడాలి. కానీ ఎకోలేలియా ఉన్న చైల్డ్ లుక్ ఎట్ దట్ బర్డ్ అనే నాకు రెస్పాన్స్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇమ్మీడియట్ ఎకోలేలియా. మనం ఏమంటే ఇమ్మీడియట్గా వాళ్ళు విన్నదాన్ని అలానే రిపీట్ చేయడం. సెకండ్ టైప్ వచ్చి డిలేడ్ ఎకోలేలియా. అంటే వాళ్ళు కొన్ని పదాలు కానీ కొన్ని ఫ్రేజెస్ కానీ వాళ్ళకి నచ్చిన రైమ్స్ కానీ ఆల్రెడీ ఎప్పుడో విన్నవి కొన్ని గంటల తర్వాత, కొన్ని రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత కూడా వాటిని రిపీట్ చేయడాన్ని డిలేడ్ ఎకోలేలియా అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ షోలో ఏదన్నా ఒక చిన్న రైమ్ వచ్చిందనుకోండి, సో అది వాళ్ళకి గుర్తుంటుంది, వాళ్ళు ఈరోజు చూశారు, వాళ్ళు దాన్ని రేపు ఎల్లుండా కూడా అదే మళ్ళీ పాడుకుంటూ ఉండడాన్ని ఎకోలేలియా అంటాం. ఓకే, అసలు ఎకోలేలియా అనే ఒక ఈ బిహేవియర్ని ఆటిజంలో మనం ఎందుకు చూస్తాం? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు లాంగ్వేజ్ డెవలప్ చేసుకునే ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎకోలేలియా అనేది ఒక ఫస్ట్ స్టెప్ లాంటిది. వాళ్ళు లాంగ్వేజ్ని వింటారు,
వినిన తర్వాత వెంటనే దాన్ని ఇమిటేట్ చేస్తున్నారు. ఆ తర్వాత దాని యొక్క రియల్ మీనింగ్ని తెలుసుకోవడం, దాని యొక్క యూసేజ్ తెలుసుకోవడం జరుగుతుంది. సో ఎకోలేలియా అనేది లాంగ్వేజ్ డెవలప్మెంట్లో జరిగే ఒక ఫస్ట్ స్టెప్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత కొంతమంది పిల్లల్లో ఈ ఎకోలేలియాని వాళ్ళు ఒక కమ్యూనికేషన్ టూల్గా యూజ్ చేస్తారు. అంటే కొంతమందికి కంప్లీట్గా స్పీచ్ ఉండకపోవచ్చు, అంటే వాళ్ళు ఫుల్లీ వెర్బల్ అవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళు వాళ్ళ నీడ్స్ని చెప్పాలన్నా కమ్యూనికేట్ చేయడానికి ఎకోలేలియాని ఒక టూల్గా వాడుకుంటారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మదర్ ఒక ఎకోలేలియా ఉన్న చైల్డ్ దగ్గర ఒక పాటని, ఒక జోల పాటని పాడుతూ ఉన్నారనుకోండి. తనకి ఫీవర్ వచ్చినప్పుడు అలా ఒక 3 days పాడిన తర్వాత ఫీవర్ తగ్గిపోయాక ఆవిడ పాడడం మానేశారు. సో నెక్స్ట్ టైం కొన్ని నెలల తర్వాత, ఒక 3-4 months తర్వాత ఆ పాపకి మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు తను అన్వెల్గా ఉంది, తనకి హెల్త్ బాగాలేదు అనే విషయాన్ని వాళ్ళ మదర్తో తను కమ్యూనికేట్ చేయాలి అనుకుంది. అప్పటికి వాళ్ళ మదర్ ఇంకా తనకి ఫీవర్ ఉంది అనే విషయాన్ని చూడలేదు. సో తను తన రూమ్లో తన బెడ్ మీదే ఉండి ఏదైతే ఒక లాలిపాట వాళ్ళ మదర్ పాడేవారో ఆ పాపకి ఫీవర్ వచ్చినప్పుడు, సో తిను అది కనెక్ట్ చేసుకొని, అది గుర్తు చేసుకొని ఆ రూమ్లో ఆ పాట పాడుతూనే ఉండేది. సో వాళ్ళ మదర్ విని ఏంటి ఇలా పాడుతోంది సడన్గా అని ఆవిడ వచ్చి చెక్ చేసేసరికి ఆ పాపకి చాలా ఫీవర్ ఉందట. సో అంటే తనకి చాలా ఫీవర్ ఉంది, నేను అన్వెల్గా ఉన్నాను అని వాళ్ళ మదర్కి ఆ అమ్మాయి కమ్యూనికేట్ చేసే విధానము ఎప్పుడో విన్న ఆ ఫ్రేజెస్ని తను పాడుకుంది. తను యూజువల్గా ఎంత బాగా కమ్యూనికేట్ చేసిందో చూడండి. ఇంకొక విధంగా ఎకోలేలియాని ఎలా యూజ్ చేస్తారంటే సెల్ఫ్ కంఫర్టింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా కండిషన్స్లో వాళ్ళకి కొత్తగా అనిపించిన, యాంగ్జైటీ అనిపించిన, టెన్షన్ అనిపించిన, వాళ్ళకి తెలిసిన ఒక టీవీ షోలోని ఒక రైమ్నో, వాళ్ళకి తెలిసిన ఫ్రేజెస్నో వాళ్ళని వాళ్ళు కంఫర్ట్ చేసుకోవడానికి ఆ పదాలని వాడుతూ ఉంటారు. సో ఇలాంటి విధంగా ఆటిజంలోని ఎకోలేలియాని మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు అసలు ఎకోలేలియా అనేది ఒక స్టాప్ చేయాల్సిన విషయమా అంటే నో అనే చెప్తాను. ఎకోలేలియా అనేది పేరెంట్స్ చాలా భయపడే విషయం అయితే కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్న పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎకోలేలియా అనేది వస్తుంది. వాళ్ళు ఫస్ట్ ఆ లాంగ్వేజ్ని వింటారు, విని ఇమిటేట్ చేస్తారు. ఆ తరువాత మీరు సపోర్ట్ చేసి వాళ్ళకి వొకాబులరీ అన్నీ నేర్పిస్తున్నప్పుడు లాంగ్వేజ్ని డెవలప్ చేసుకుంటారు. మరి ఎకోలేలియా ప్రాబ్లమేటిక్గా ఉంది అని ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే ఆటిజం పిల్లలు కేవలం రిపిటేషన్ దగ్గరే ఆగిపోతారో, కొత్తగా స్పీచ్ ఏది డెవలప్ అవ్వట్లేదు అని మీరు నోటీస్ చేస్తారో, డెఫినెట్గా అప్పుడు ఎక్స్పర్ట్ అడ్వైస్ అనేది మీరు తీసుకోవాలి. కమ్యూనికేషన్ స్పెషలిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ వీళ్ళందరి దగ్గర దీనికి చైల్డ్ని చూసి మీకు ఒక స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ప్లాన్ చెప్తారు. ఆ చైల్డ్కి ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేయాలో వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు మనం పేరెంట్స్ ఇంట్లోనే యూజ్ చేయగలిగే స్ట్రాటజీస్ ఏంటి, ఎకోలేలియాని తగ్గించడానికి, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే పిల్లలు ఎకోలేలియాతో ఉన్నారో, వాళ్ళు మీరు అడిగిన క్వశ్చన్నే రిపీట్ చేసే మోడ్లో ఉన్నారో, మీరే ఆన్సర్ని కూడా వాళ్ళకి మోడలింగ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అంటే నీకేం కావాలి అని మీరు అడిగారు, సో ఆ చైల్డ్ ఇచ్చే ఆన్సర్ కూడా నీకేం కావాలి అని. అప్పుడు మీరు నీకేం కావాలో నువ్వు చెప్పాలి. అంటే నాకు ఫ్రూట్స్ కావాలి, నాకు ఫుడ్ కావాలి అనే ఆన్సర్ని పేరెంట్స్
మీరు చెప్పి పిల్లల చేత రిపీట్ చేయించాలి. నాకు ఫుడ్ కావాలి అని వాళ్ళు రిపీట్ చేస్తారు. ఓకే, అలా ప్రతిదీ కూడా వాళ్ళ నుంచి మీరు ఎటువంటి రెస్పాన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రెస్పాన్స్ని క్వశ్చన్తో పాటు ఆన్సర్ని కూడా మీరే ప్రొవైడ్ చేయడం ద్వారా నేను ఇటువంటి ఆన్సర్ ఇవ్వాలి అని పిల్లలకి తెలుస్తుంది. సెకండ్ థింగ్, విజువల్ ఎయిడ్స్ యొక్క హెల్ప్ తీసుకోండి. చిన్న చిన్న ఫ్లాష్ కార్డ్స్ని, చిన్న చిన్న స్టోరీ బుక్స్ని చూపిస్తూ గుడ్ మేనర్స్, బ్యాడ్ మేనర్స్ ఇలాంటి చార్ట్స్ ఉంటాయి కదా, అలాంటివి చూపిస్తూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, ఎవరన్నా అడిగినప్పుడు రిప్లై ఎలా ఇవ్వాలి అనేది మీరు వాళ్ళకి మోడల్ చేసి చూపించండి. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు చక్కగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నప్పుడు వాళ్ళని ప్రైజ్ చేయండి. రెయిన్ఫోర్స్మెంట్ అనేది లెర్నింగ్లో చాలా అవసరం. చిన్న ఇంప్రూవ్మెంట్ అయినా సరే మీరు తప్పకుండా వాళ్ళని అభినందించాలి. అది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ అటువంటి మంచి బిహేవియర్ని, ఇంప్రూవ్మెంట్ని చూపించడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీటితో పాటు మీరు ఇంట్లో చేయవలసిన పనులు ఏంటంటే, మీరు చైల్డ్ ఇంట్లో రోజువారీ చూసే ప్రతి ఐటమ్స్ గురించి ఒకాబులరీ రూపంలో తనకి నేర్పించాలి. ప్రతి ఐటమ్ ఏంటి అనే పేర్లు చెప్పాలి. మీరు మాట్లాడుకునే భాషని చిన్న కాన్వర్జేషన్గా తనకి నేర్పాలి. 2-3 డైలాగ్స్తో ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్జేషన్ని మీరు ఇనిషియేట్ చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాన్ని బట్టి అటువంటి చిన్న చిన్న కాన్వర్జేషన్స్ని మీరు డెవలప్ చేసుకొని మీ చైల్డ్తో యూజ్ చేయండి. ఇప్పుడు మీ బాబు ఒక కార్తో ఆడుకుంటున్నాడు అనుకుందాం, ఒక టాయ్ కార్తో. అప్పుడు మీరు అడుగుతారు తనతో, నువ్వేం ఆడుకుంటున్నావు, నువ్వు దేంతో ఆడుకుంటున్నావు అని. సో చైల్డ్ కూడా నువ్వేం ఆడుకుంటున్నావు అనే ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు మీరు మోడలింగ్ ద ఆన్సర్ చేయాలి. అంటే నేను కార్తో ఆడుకుంటున్నాను అనే ఆన్సర్ మీరే చెప్పాలి. తను కూడా నేను కార్తో ఆడుకుంటున్నాను అని చెప్తాడు. నువ్వు రెడ్ కార్తో ఆడుకుంటున్నావు, అది చాలా ఫాస్ట్గా వెళ్తోందా, స్లోగా వెళ్తోందా అనేది మీ సెకండ్ క్వశ్చన్. తనకి ఫాస్టా, స్లోవా అని అడుగుతాడు. అప్పుడు మీరు ఫిజికల్గా కూడా జెస్చర్స్ యూజ్ చేస్తూ ఫాస్ట్గా వెళ్తోంది, స్లోగా వెళ్తోందా అని జెస్చర్స్ని యూజ్ చేసి చెప్పాలి. అప్పుడు మీరే ఫాస్ట్గా వెళ్తోంది అని చెప్తే పిల్లలు కూడా ఆ జెస్చర్ని అలవాటు చేసుకొని ఫాస్ట్గా వెళ్తోంది అని చెప్తారు. కార్ ఎక్కడికి వెళ్తోంది అంటే ఎక్కడికి వెళ్తోంది అంటారు వాళ్ళు. కార్ ఇంటికి వెళ్తోంది అని చెప్తాం. సో కార్ ఇంటికి వెళ్తోంది, ఇంటికి వెళ్తోంది అన్నప్పుడు ఈ 3 డైలాగ్స్ తను మీకు రిపీట్ చేసి చెప్పినప్పుడు తనని చాలా బాగా చెప్పావు, నువ్వు వెరీ గుడ్ అని చెప్పి తనని ప్రైజ్ చేయాలి. ఇలాంటి 2 or 3 డైలాగ్స్ని కాన్వర్జేషన్స్ లాగా ఇంట్లో సోషల్ సినారియోస్ని క్రియేట్ చేసుకొని స్లోగా యూస్ చేయడం ద్వారా పిల్లల్లో లాంగ్వేజ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. స్టోరీ బుక్స్ చదివించండి. ముందు మీరు చదవండి, వాళ్ళు వినేలా చూడండి. ఆ తరువాత లిజనింగ్ స్కిల్స్ నుంచి వాళ్ళకి లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు చక్కగా మాట్లాడగలగడం నేర్చుకుంటారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్కి వస్తే మన్వీర్లో ఎకోలేలియా మేము చాలానే అబ్జర్వ్ చేసామండి. చాలా రిపిటేషన్ అయితే తనకు ఉండేది. చిన్న చిన్న వర్డ్స్ రిపిటేషన్ దగ్గర నుంచి ఫ్రేజెస్ రిపిటేషన్ వరకు చాలా ఉండేది. అది పర్టికులర్లీ 3 to 4 years ఆఫ్ ఏజ్లో నేను బాగా అబ్జర్వ్ చేశాను. స్లోగా నేను తన లాంగ్వేజ్ మీద వర్కౌట్ చేసిన తర్వాత తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా వొకాబులరీ ఇచ్చిన తర్వాత తను క్వశ్చనింగ్ చేసేవాడు. ఎకోలేలియా తర్వాత వచ్చే స్టేజ్ క్వశ్చనింగ్. ప్రతిదాన్ని క్వశ్చన్ చేసేవాడు. ఇదేంటి, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దాట్ అంటూ ఎవ్రీథింగ్, ఇదేంటి చెప్పు 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 అని. సో ప్రతిదానికి పేషెన్స్తో పేరెంట్స్ వాళ్ళు అడిగిందే అడుగుతారు. 10 సార్లు అడిగినా కూడా మనం వాళ్ళకి
ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాలి. మనకి టైం లేకనో వేరేగా బిజీగా ఉండో వాళ్ళ యొక్క క్వశ్చనింగ్ నేచర్ని మనం అవాయిడ్ చేయకూడదు. వాళ్ళు క్వశ్చన్ చేసి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అదొక లెర్నింగ్ ప్రాసెస్. సో మన్వీర్ అలానే చాలా బాగా డెవలప్ అయ్యాడు లాంగ్వేజ్లో. 4.5 years అప్పుడు కూడా తనకి నేను అప్పుడప్పుడు ఎకోలేలియా రిపీటేషన్ ఆఫ్ వర్డ్స్ అనేది నాకు కనిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు అస్సలు లేదు. ఇప్పుడు తను చాలా బాగా మాట్లాడతాడు. అంటే ఎకోలేలియా కొన్ని స్టేజెస్లో ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ అనేది చేస్తారు. ఈ స్ట్రాటజీస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అవసరమైనప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. పిల్లల్లో బెటర్మెంట్ చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ మీ ఇన్ దిస్ సెషన్. మీరందరూ కూడా ఆటిజం గురించి అన్ని వివరాలు తెలుసుకొని మీ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్కి హెల్ప్ చేసి సపోర్ట్ చేసి వాళ్ళ కండిషన్ని వాళ్ళ లివింగ్ని బెటర్గా చేయాలన్నదే నా తాపత్రయం. థ్యాంక్ యూ సో మచ్.